ఇదిగో ఈ రామాయణం మొత్తం అదన్నమాట. హలో గాయస్, ఈరోజు అయితే మనం వెళ్తున్నాం రామనారాయణ టెంపుల్కి. సో విజయనగరంలోని చాలా ఫేమస్ అయిన టెంపుల్ అన్నమాట రామనారాయణ. మీలో ఎంతమందికి తెలుసు ఈ టెంపుల్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. అండ్ ఏపీలోని తెలంగాణలో చూస్తే ఇటువంటి టెంపుల్ ఎక్కడా లేదన్నమాట. సో మనం చాలా లక్కీ ఇటువంటి టెంపుల్ మన దగ్గర ఉన్నందుకు. ఇటువంటి ఒక మంచి పుణ్యక్షేత్రం. సో మా పాపకి ఇక్కడ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం అయితే వచ్చింది. సో అందుకనైతే ఈ గుడికి అయితే మేము రావడం జరిగింది. ఎంటర్ అవ్వంగానే మనకి వినాయకుడి టెంపుల్ ఉంటుందన్నమాట. సో దాని ముందు మనం దర్శనం చేసుకొని ఇంకా మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతాము. మంచి పీస్ఫుల్ వైబ్ తోటి ఉంటుంది టెంపుల్ అంతా కూడాను. మంచి నేచర్, రకరకాల మొక్కలతోటి ఈవినింగ్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. సో ఫ్యామిలీస్తో చక్కగా ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడ అందరితో కలిసి స్పెండ్ చేసి లేజర్ షోని ఎంజాయ్ చేసుకుని వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ ఇదేంటంటే ఒక 2 స్టోరీ బిల్డింగ్ అన్నమాట. సో కింద నుంచి వెళ్తే మనకి మెడిటేషన్ సెంటర్ అండ్ అలానే ఒక రీసెర్చ్ సెంటర్ అండ్ అన్నదానం ఇవన్నీ కూడా కిందన ఉంటాయి. పైన వచ్చేసి ఏంటంటే స్టెప్స్ మీద ద్వారా వెళ్తే మనకి ఒక సైడ్ విష్ణు టెంపుల్, ఒక సైడ్ రామ టెంపుల్ ఉంటుంది. ఇది ఓవరాల్ వ్యూ అన్నమాట. ఒక సైడ్ వచ్చేసి సరస్వతి మాత ఉంటారు, ఇంకో సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి ఐడల్స్ అనేటివి మనకి కనిపిస్తారన్నమాట. అదే అనంత ధ్యాన మందిరము, నక్షత్ర వనము అండ్ అలానే అన్నదానము ఇంకా అవన్నీ కూడా కిందన ఉంటాయి. సో పైనుంచి వెళ్తే ఏంటంటే మనకి విష్ణు టెంపుల్, రామ టెంపుల్ అనేటివి ఉంటాయి. మేము ప్రోగ్రామ్ ఉండడం వల్ల మార్నింగే వచ్చామండి. సో మార్నింగ్ ఏంటంటే రామ టెంపుల్ దగ్గర మాకు సాంగ్స్ అవి పాడే అవకాశం అయితే ఇచ్చారు. మాకంటే మాకు కాదు, ఆ ట్రూప్ వాళ్ళకి. సో అందుకని ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్తున్నాము. రాముల వారు ఎంత అందంగా ఎంత బాగున్నారండి అసలు. రాముడు, సీత, లక్ష్మణుడు అసలు చాలా బాగా మొత్తం అట్లా మార్బుల్ తోటి ఉందన్నమాట. ఆ పైన అంతా కూడాను దశావతారాలతోటి చాలా బాగా చూపించారు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వామన అవతారం అట్లా ప్రతి అవతారం కూడాను అక్కడ చూపించడం జరిగింది. ఇప్పుడు చక్కగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీతోని మంచిగా ప్లాన్ చేసుకొని ఈవినింగ్ టైం అయితే రండి. మార్నింగ్ ఎండగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైం వస్తే చక్కగా మెయిన్ అట్రాక్షన్ ఆంజనేయ స్వామి. 60 feet ఆంజనేయ స్వామి దగ్గర లేజర్ షో వేస్తారు. వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ రామనారాయణ టెంపుల్ అన్నమాట. ఖచ్చితంగా చూడాల్సినది. అండ్ మేము వన్స్ ఆ ప్రోగ్రామ్ అక్కడ అయిపోయినాక ఇంకా మేము అన్నదానంకి అయితే వచ్చేసాము. సో అక్కడే వాళ్ళు అది కూడా అరేంజ్ చేస్తున్నారు. సో చాలామంది మీకు అక్కడ కనిపిస్తున్నాయా లెఫ్ట్ సైడ్లోని మొత్తం ఫ్రేమ్స్ కట్టి పెట్టారు చూడండి. అదంతా కూడాను డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు అన్నమాట. సో ఆ రోజు ఎవరిదో మ్యారేజో, పెళ్లి రోజో లేదంటే బర్త్డేనో సో వాళ్ళు అక్కడ అరేంజ్ చేశారు. సో అక్కడ మేము చక్కగా అన్నదానం అయితే తినేసి రీసెర్చ్ సెంటర్కి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఫుడ్ చాలా బాగుంది. సౌత్ ఇండియన్ థాలీ మంచిగా తినేసి ఇప్పుడు మనం రీసెర్చ్ సెంటర్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో దీని పేరు వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణ అనమాట. సో రామాయణ దాని గురించి రీసెర్చ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. సో ఇప్పుడు ఒక బుక్ చూపించాను కదా మీకు, పెద్ద బుక్. సో 2000+ పేజెస్ ఉన్న బుక్. సో అది కంప్లీట్ రామాయణ బుక్ అనమాట. అలాంటి బుక్ ఎక్కడ మీరు బయట షాప్స్లో కానీ ఎక్కడ మీకు అది దొరకదు, ఇక్కడే ఉంటుందంట ఈ రీసెర్చ్ సెంటర్లోనే. అండ్ ఇది రీసెర్చ్ సెంటర్ కమ్ లైబ్రరీ అన్నమాట. సో అక్కడ స్టోన్ కనిపిస్తుంది కదా, సో అదే మన ఫ్లోటింగ్ స్టోన్, మన అందరికీ తెలిసిందే. సో ఆ స్టోన్ మీదనే రామ్ అని రాసి రాముడు ఆ వానరులు అందరూ కలిసి లంకకి వెళ్ళి సీతనైతే తీసుకురావడం జరిగింది. సో ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. అండ్ ఇక్కడ అప్పట్లో మునులందరూ వీటిపైననే కూర్చొని వాళ్ళు బుక్స్ కానీ అవన్నీ రాసుకునే వాళ్ళంట. అండ్ ఆ లోపల చిన్న డెస్క్ లాగా ఉంది, అదొచ్చేసి దాంట్లోని తాళపత్ర గ్రంథాలు అవన్నీ పెట్టుకునేవారంట. సో రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో కావాలంటే చక్కగా కూర్చొని లైబ్రరీ లాగా చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక మినియేచర్ ఏరియల్ వ్యూ మీకు చూపిస్తాను ఆఫ్ రామనారాయణ టెంపుల్. సో ఇదన్నమాట. సో బుజ్జిగా అక్కడ ఎవరో చేస్తున్నారు కార్డ్బోర్డ్ తోటి. సో ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నది రైట్ సైడ్ కిందన ఉన్నాం అన్నమాట. 2 స్టోరీ బిల్డింగ్ అని చెప్పాను కదా.
సో కిందనంతా కూడాను మెడిటేషన్ సెంటర్ అండ్ రీసెర్చ్ సెంటర్. అది పైన వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి రామ టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి విష్ణు టెంపుల్ ఉంటుంది, అండ్ మధ్యలో వచ్చేసి మనకి 60 feet ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ రామనారాయణ టెంపుల్ దగ్గర ఇది ఉంటుంది. పట్టుకోకు. మనకందరికీ తెలుసు కదా, రామాయణం రాసింది వాల్మీకి. సో అప్పట్లోని అట్లాంటి ఆకుల మీదనే కదా రాసేవారు. సో అట్లాంటి ఒక స్టాట్యూని అయితే అక్కడ పెట్టడం జరిగింది. సో చాలా బాగుంది. పిల్లల్ని తీసుకొస్తే ఏంటంటే చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసి ప్రతిదీ మనం చూపించవచ్చు. ఓరల్గా చెప్పే కన్నా ఇట్లా పిక్చరైజ్డ్గా చూపిస్తే వాళ్ళకి ఇంకా బాగా ఇన్నోవేటివ్గా అర్థం చేసుకుంటారు. సో రామాయణం గురించి చెప్పాలంటే కంపల్సరీగా పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మెడిటేషన్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. ఇదే అన్నమాట మెడిటేషన్ సెంటర్. ఈ పిక్చర్ చూసిన వెంటనే మీకు ఏం గుర్తొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే హరహర మహాదేవ్లోని ఫస్ట్లో సతీ స్టోరీతో స్టార్ట్ అవుతుంది కదా, సతీదేవితోటి. సో అప్పుడు దక్ష ప్రజాపతి నారాయణని లాగితే లాగరు, ఎందుకంటే శివయ్య అక్కడ లేరు కాబట్టి. తర్వాత శివుణ్ణి పెట్టంగానే లాగితే వస్తారు కదా. సో ఆ స్టోరీయే నాకైతే గుర్తొచ్చింది. కిందనంతా చూపించేశాను కదా, ఇప్పుడు మనం పైకి వెళ్దాము. సో పైనుంచి కింద నుంచి అయినా స్టెప్స్ మార్గంలో పైకి వెళ్ళచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎంట్రన్స్ నుంచి స్టెప్స్తోనైనా మనం పైకి రావచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం విష్ణు టెంపుల్కి. ఒక సైడ్ రామ టెంపుల్, ఒక సైడ్ విష్ణు టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా. సో లెట్స్ ఎక్స్ప్లోర్ విష్ణు టెంపుల్. ఈ రామనారాయణ టెంపుల్కి 3 మెయిన్ అట్రాక్షన్స్ అండి. ఒకటి మనకి ధనస్సు షేప్లో ఉంటుంది టెంపుల్ అంతా కూడాను. ఏరియల్ వ్యూలో మీకు ఆల్రెడీ చూపించాను. సెకండ్ అట్రాక్షన్ 60 feet ఆంజనేయ స్వామి దగ్గర లేజర్ షో వేస్తారు. సో ఆ వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ చూడకపోతే ఒక్కసారి చూడండి, మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయాలన్నమాట. అండ్ థర్డ్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే రామాయణం మొత్తం కూడాను మనకి చూపిస్తారన్నమాట. ఇది విష్ణు టెంపుల్ కదా, అది అటు సైడ్ రామ టెంపుల్ చెప్పాను కదా. సో ఈ మధ్యలో అంతా కూడాను మనకి రామాయణం తోటి కంప్లీట్గా పిక్చరైజ్డ్ వ్యూలోని మనకి చూపిస్తారు. సో చాలా అట్రాక్టివ్ అండి. ఇది పిక్చరైజ్డ్ వేలో చూపించారండి, చాలా బాగుంది. సో ఆయన జన్మించినప్పటి నుండి సీతారాముల కళ్యాణము, అలానే సీతను ఎత్తుకెళ్ళిపోవడము, సీత దహనము, అండ్ ఫైనలీ వాళ్ళ కళ్యాణము. సో అదంతా కూడా చూపిస్తారు ఇక్కడ. సో చాలా బాగుంటుంది. కంపల్సరీగా కుదరకపోయినా వీడియో అయినా తీసుకుని తర్వాత మీ పిల్లలకి ప్రతిదీ ఇట్లా పిక్చరైజ్డ్గా ప్రతి ఫ్రేమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి, వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. సో థర్డ్ మెయిన్ అట్రాక్షన్ ఇదన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది రామాయణం మొత్తం. సో మా టీచర్ వాళ్ళ స్టూడెంట్స్ అన్నిటికీ ప్రతి ఫ్రేమ్ కూడాను డీటెయిల్డ్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు విన్నప్పుడు నాకైతే ఒకటే అనిపిస్తుంది, రాముడికే తప్పలేదు ఇన్ని కష్టాలు, మన మనుషులం మనం ఎంత అని చెప్పేసి. సో మనకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా అయ్యో నాకే ఎందుకు ఈ బాధలు అని అనుకోకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అని అనిపిస్తుంది. అండ్ ఇంతకీ ఈ టెంపుల్ని ఎవరు కట్టించారో మీకు చూపించలేదు కదా. ఎన్సిఎస్ చైర్మన్ అయిన నారాయణ నరసింహమూర్తి గారైతే ఈ టెంపుల్ని కట్టించడం జరిగింది. అంటే ఆయన సంకల్పంతోనే వాళ్ళ కొడుకులు ఈ గుడిని అయితే కట్టించారు. సో ఒకసారి మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి ఈయననే అన్నమాట. ఈయన కూడా చాలా పెద్ద రామభక్తుడంట. ఇప్పుడు మనం మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ నారాయణ టెంపుల్లో రామనారాయణ టెంపుల్కి అయితే చూసేద్దాము. సో అటు సైడ్ ఇటు సైడ్ చూపించాను కదా ఏమేమి ఉంటాయో. ఇంకా చూపించడం మర్చిపోయాను. అదేంటంటే రామనారాయణ టెంపుల్లోనే గురుకుల పాఠశాల కూడా ఉందన్నమాట. సో చిన్నపిల్లల నుంచి చక్కగా గురుకులం అంతా కూడాను అక్కడ వాళ్ళ విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే నేర్పిస్తున్నారు. అండ్ వాళ్ళకి వసతి అంటే ఉండడానికి అక్కడే అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీకు ఇక్కడ 2 buildings కనిపిస్తున్నాయి కదా,
కదా, ఒకటేమో అటు సైడ్ది గురుకులము అండ్ ఇటు సైడ్ వచ్చేసి హాస్టల్ వాళ్ళకి. అండ్ ప్రాంగణం చూడండి ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉందో. రాముడాలు ఉన్నాయి అండ్ గోశాల. ఒకసారి ఈవినింగ్ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదంతా కూడాను ఆ 60 feet 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ముందు వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. సో అది చాలా లక్కీ అనమాట, అందరికీ అవకాశం రాదు కదండి. సో అది వచ్చేసి రామాలయం, ఇప్పుడు మనం చూపించాను. అండ్ అది ఇలా వస్తే అదన్నమాట యారో షేప్ లాగా, అట్లా వెళ్తే రామాలయము, అండ్ ఇలా వెళ్తే విష్ణువాలయం. సో ఈవినింగ్ టైం అయ్యేసరికి అందరూ వస్తారనమాట కొంచెం నేచర్ని ఎంజాయ్ చేయడానికి. అక్కడ వచ్చేసి మీకు అనిపిస్తుందా గోశాల ఉంది. ఇవేంటో చెప్పనా. సో ఇది వచ్చేసి నక్షత్ర వనం అండి. అంటే మనకి 27 నక్షత్రాలు ఉంటాయి కదా. సో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అనమాట. అంటే లైక్ చిత్తా నక్షత్రానికి అయితే ఇదిగా, శతభిష నక్షత్రానికి అయితే ఒకటి మొక్క కదా. అట్లా ప్రతి దానికిను 27 నక్షత్రాలకి అట్లా 27 చెట్లు కూడా పెట్టారనమాట. సో మన నక్షత్రం ఏంటో తెలిస్తే చెట్టు కూడా మనకి తెలుస్తుంది. సో ఇదే మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ రామనారాయణ టెంపుల్ అనమాట. సో అటు సైడ్ ఇటు సైడ్ రామాయణ్ అంతా ఉంటుంది. సో మధ్యలోని 60 అడుగుల హనుమాన్ ఉంటారండి. అసలు ఎంత బాగుంటారో. మెయిన్ లేజర్ షో అట్రాక్షన్ అన్నమాట. ఏంటంటే హనుమాన్ చాలీసా తోటి మొత్తం వేస్తారు. అసలు ఒక 10 నిమిషాలు రెండు కళ్ళు సరిపోవు అనమాట. వీళ్ళందరూ మా ట్రూప్ అనమాట, సింగింగ్కి ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి. సో మాకు ఇచ్చిన స్లాట్ 5 to 6, ఎందుకంటే మళ్ళీ 6:30కి ఎగ్జాక్ట్ 6:30కి లేజర్ షో అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఆ లోపల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి ఇదంతా అయ్యేటప్పటికి 7:30 అట్లా అయ్యిందనమాట. సో ఈవినింగ్ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను. సో చాలా బాగుంటుంది ఈవినింగ్ వ్యూని. చక్కగా లైటింగ్స్ అన్నీ పెడతారు. సో చాలా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలకి చిన్న ప్లే ఏరియా లాగా ఒక 2 ఉయ్యాలు అవి కూడా ఉంటాయి. సో అటు సైడ్ ఎంట్రన్స్లోనే ఉంటాయి అన్నమాట. సో పిల్లలతో వస్తే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇక్కడ 3 times లేజర్ షో అనేది వేస్తారనమాట. 6:30కి ఒకసారి వేస్తారు. నెక్స్ట్ అట్లా ఒక 3 బ్యాచెస్లోనే అవుతూ ఉంటుంది అనమాట. అంటే 8 కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో 6:30 to 8 మొత్తం 3 times వాళ్ళ లేజర్ షోస్ అనేటివి వేస్తారు. సో ఈ టైంలోనే మీరు రావాలి. సో ఇప్పుడు మీకు నైట్ వ్యూలో కూడా మీకు చూపిస్తాను. 27 నక్షత్రాలు ఇందాక చూసాం కదా, అక్కడ లైట్స్ అనమాట. అండ్ ఒక సైడ్ సరస్వతీదేవి చెప్పాను కదా, అక్కడ ఫౌంటైన్స్ అవన్నీ పెట్టారు. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఉంటుంది. సో చక్కగా నైట్ టైం ఇట్లా లైటింగ్స్ తోటి ఫౌంటైన్స్ తోటి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు వచ్చేసి ఏరియల్ వ్యూ మీకు చూపిస్తున్నాను. మనకు అక్కడే చక్కగా డిస్ప్లే చేసి పెడతారనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది ఎంటర్ అవ్వంగానే, టెంపుల్ ఏరియల్ వ్యూ అని చెప్పి. సో మనమైతే ఇప్పుడు మధ్యలో ఉన్నాము. సో ఇలా వెళ్తే ఇక్కడ విష్ణు ఆలయం, ఇలా వెళ్తే రామ టెంపుల్ చూసాం. సో ఈ మొత్తం ఈ కనెక్టివిటీ అంతా కూడాను మధ్యలోది ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ కనెక్టివిటీ అంతా ఇప్పుడు మనం అక్కడ రామాయణం మొత్తం చూసాం కదా, ఇదిగో ఈ రామాయణం మొత్తం అదన్నమాట. హోప్ మీ అందరికీ టెంపుల్ని క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి.